కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 2 రోజులుగా ఒక్క విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏమిటంటే 3 రకాల జీవితాల గురించి. ఒకటి రాత్రి జీవితము, 2 సంధ్యా జీవితము, 3 పగటి జీవితము. రాత్రి జీవితం గురించి చెప్పుకున్నాం. రాత్రి జీవితము అంటే పూర్తిగా అజ్ఞానంలో ఉన్నవాడు. వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అవన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గానే చెప్పుకున్నాం ఆ క్లాస్ అంతా. తర్వాత సంధ్యా జీవితం. సంధ్యా జీవితం అంటే జ్ఞానం పొందుతున్నాడు, జ్ఞానం మీద ఆసక్తి ఉంది, కానీ ఆ జ్ఞానం మీద, ఆ జ్ఞానం గురించి చెప్పిన విషయాలు పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల ఆచరణ ఉండదు వాళ్ళకి. అందుచేత తెలుసుకున్న ఫలితం పొందలేకపోతారు. అన్నీ తెలుసు, కానీ ప్రవర్తనలో మార్పు రాదు. దానికి భయం అవ్వచ్చు, సరిగ్గా అర్థం కాకపోవచ్చు, అయితే ఏదైనా కారణం అవ్వచ్చు. వాటి వల్ల ప్రవర్తనలో మార్పు రాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు దేహం కాదు ఆత్మ అని మనం చెప్తాం. నాకు పత్రి గారు చెప్పినట్టే. అది అర్థం చేసుకుని మీరు నేను ఆత్మ అని నిర్ధారించుకుని ఆత్మకి మీరు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్లయితే, అంటే దేహానికి ప్రాముఖ్యం ఇవ్వద్దని కాదు, అక్కడ ఆత్మకి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్లయితే మీరు అర్థం చేసుకున్నట్టు. ఆత్మ కోసం, ఆత్మ లాభాల కోసం, ఆత్మ ఉన్నతి కోసం మీరు చేస్తూ ఉంటే, కృషి చేస్తూ ఉంటే మీకు మీరు అర్థం చేసుకున్నట్టు. లేకపోతే మీకు తెలుసున్నా కూడా సంధ్యా జీవితంలో ఉన్నట్టే. అలాగే పగటి జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పగటి జీవితం అంటే ఇది పూర్తిగా జ్ఞానం పొందిన వారి జీవితం. వీరు పూర్తి జ్ఞానులై గురువు చెప్పిన విషయాల మీద
శ్రద్ధ చూపిస్తారు, శ్రద్ధగా వింటారు, వ్రాసుకుంటారు, మననం చేసుకుంటారు. అలా చేసుకోవడం వల్ల అర్థం కూడా చేసుకుంటారు. వీరికి ఆచరణ కూడా ఉంటుంది. అందుచేత వీరు పూర్తి జ్ఞానులై చెయ్యవలసిందే చేస్తారు. మాట్లాడవలసిందే మాట్లాడతారు. ఆలోచించవలసిందే ఆలోచిస్తారు. శ్రద్ధగా గురువుని అనుసరించడం వల్ల ధ్యాన సాధన తీవ్రంగా చేయడం వల్ల వీరి జ్ఞానం పారంగా పెరుగుతుంది. ఎలాగంటే అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది. అటువంటి జ్ఞానాగ్నిలో వీరు కర్మలను కూడా దగ్ధం చేసుకుంటారు. ముక్తిని, మోక్షాన్ని కూడా పొందుతారు. ఈ మూడు రకాల వారి గురించి పత్రిజీ ఏమన్నారంటే, అజ్ఞుడు, అల్పజ్ఞుడు, విజ్ఞుడు అన్నారు. అజ్ఞుడు అంటే రాత్రి జీవితం జీవించేవాడు. అల్పజ్ఞుడు అంటే సంధ్యా జీవితం జీవించేవాడు. విజ్ఞుడు అంటే పగటి జీవితం జీవించేవాడు. అందుకే పత్రిజీ అజ్ఞానంలో ఉన్న వారి గురించి, అలాగే కొంత జ్ఞానం సంపాదించుకున్న కొంత జ్ఞానం సంపాదించుకున్నా పూర్తిగా జ్ఞానం పొందని వారి గురించి, అలాగే
విశేషంగా జ్ఞానం పొందిన వారి గురించి చెప్పడం జరిగింది. అందుచేత ఈ ముగ్గురు గురించి ఆయన ఇచ్చినటువంటి వివరణ తెలుసుకుంటూ దాన్ని ఇంకా మనం లోతుగా విశ్లేషించుకుందాం. ఆయన ఏమన్నారంటే, అజ్ఞుడు అంటే అజ్ఞానంలో ఉన్నవాడు. ఈ శరీరమే నేను అన్నట్టుగా జీవించేవాడు. శరీర సుఖాల కోసమే జీవితం అన్నట్టుగా జీవించేవాడు. ఇలాంటి వారిని అజ్ఞుడు అంటారు. అల్పజ్ఞుడు అంటే కొన్ని తెలుసుకుంటారు, అంటే ఈ శరీరం నేను కాదు, ఆత్మే నేను అన్నది తెలుసుకుంటారు. వీరు శరీరం నేను కాదు అని తెలుసుకున్నా ఈ శరీరమే నేను అన్నట్టుగా జీవిస్తారు. వీడు అల్పజ్ఞుడు. ఇక్కడ మనం కొంచెం వివరించుకుందాం. ముఖ్యంగా నా గురించి, అమ్మ గురించి ఇక్కడ చెప్పాల్సింది ఉంది. పత్రి గారు పరిచయం కాకముందు మా జీవితం ఒక రకంగా ఉండేది. పత్రి గారు పరిచయం అయిన తర్వాత మా జీవితం పూర్తిగా మారిపోయింది. సంబంధమే లేదు. అప్పుడు ఇప్పుడు చూసుకుంటే
ఎందుకు ఇంత మార్పు మాలో వచ్చింది? కుటుంబ సభ్యులే కాదు, స్నేహితులే కాదు, పరిచయస్తులు అందరూ ఆశ్చర్యపోయే విధంగా మా జీవితం మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఎందుకు మారిపోయింది అంటే, పత్రి గారు పరిచయమైనప్పుడు ఆయనతో డిస్కషన్ చేస్తూ ఉంటే ఆయన ఏమన్నారంటే, నువ్వు దేహం కాదు అన్నారు. ఈ విషయం చాలాసార్లు చెప్పాను నేను. ఆశ్చర్యపోయాను. ఇదేంటి, ఈ దేహం నేను కాదంటాడు ఈయన. దీనికో పేరు పెట్టుకున్నాను. ఆ పేరు పేరు రావాలని చెప్పి ఎంతో తాపత్రయపడుతున్నాను. అటువంటి ఈ దేహం నేను కాదంటున్నాడు ఈయన. మరి నేను ఎవరు అని అడిగా. అడిగితే అప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఆత్మవయ్యా అన్నారు. ఇంకా ఆశ్చర్యం వేసింది. అది వెళ్ళలేదు ఎప్పుడు. అప్పుడు ఆయన ఏదో చెప్తాడు మనకెందుకులే అని చెప్పి వదిలేయలేదు. అప్పుడు ఆయన చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని రకరకాలుగా పుస్తకాలు చదవడం, గొప్పవాళ్ళి వీడియోలు వినడం, అలాగే ఉపనిషత్తులని, భగవద్గీతని ఇలా కొన్ని పుస్తకాలు చదవడం, ఇవన్నీ చేసిన తర్వాత స్పష్టంగా అర్థమైంది. పత్రి గారు ఏదైతే చెప్పారో అది సత్యము అన్నది తెలుసుకోగలిగారు. అప్పుడు నా ఆలోచన విధానాలు మారిపోయింది. ఆయన చెప్పాడు నువ్వు ఆత్మవి అని. నేను విచారణ ద్వారా రమణ మహర్షి చెప్తాడు కదా, విచారణ అది. నేను దేహం కాదు అన్నది సత్యము అని తెలుసుకున్నా. ఇంకా నేను ఆత్మ అన్నది నిర్ధారించుకున్నా. మరి నేను ఆత్మ అవుతే ఈ శరీరం ఎవరు? ఇన్నాళ్ళు దీనికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చాను, దీన్ని ఎంత సుఖపెట్టాను, దీనికోసం రాత్రి పగలు కష్టపడి ఇంత డబ్బు సంపాదించాను, దీన్ని ఏసీలో పడుకోబెట్టి నాకంట అదృష్టవంతుడు లేడు అని భావించాను. రకరకాల పదార్థాలు, రకరకాల పళ్ళు ఇవన్నీ తినిపించి దాన్ని ఎంతో తృప్తిపరిచానని నేను తృప్తి పడ్డాను. ఈ శరీరానికి పొగడ్తలు రావాలని ఎన్నో పనులు చేశాను. దీన్ని ఇంకా సుఖపెట్టాలని పుణ్యకర్మలు కూడా చేసేవాడిని.
అలా జీవితం అంతా ఈ దేహం కోసమే కష్టపడ్డాను. కష్టపడ్డాను అంటే అర్థమేంటి? మళ్ళా ఈ దేహాన్నే కష్టపెట్టా. ఎందుకు కష్టపెట్టాను ఈ దేహాన్ని? దాన్ని సుఖపెట్టడం కోసం. చాలా విచిత్రం చూడండి. దీన్ని కష్టపెట్టి మళ్ళా సుఖపడ్డాం. దేన్ని సుఖపెడతాం? మళ్ళా దీన్నే. పొద్దు నుంచి సాయంకాలం దాకా దీన్ని కష్టపెట్టి ఎప్పుడో రాత్రి కాసేపు ఒక ఏసీ వేసి పడుకోవడానికి. ఆ కాస్త సుఖం దానికి ఇవ్వడానికి. ఎంత కష్టపెడుతున్నాం చూడండి కావాలంటే. పగలంతా ఎంత కష్టపడుతున్నారు. సంపాదించేవాళ్ళు సంపాదిస్తున్నారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంటి పనులు చేస్తారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అంత ఎందుకు కష్టపడుతున్నారు? ఎందుకు కష్టపడుతున్నారు అంటే ఈ దేహాన్ని సుఖపెట్టడం కోసమే. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో పని చేస్తూనే ఉంటాం. సాయంత్రం నిద్రపోయేదాకా. పొద్దు సాయంత్రం 6 గంటలకి పడుకుంటారేంటి? 10 11 అవుతుంది. ఎన్ని గంటలు కష్టపెడుతున్నారు రాత్రి పడుకున్నప్పుడు? ఏదో కాసేపు స్పృహ లేకుండా పడుకుంటారు. అంతసేపు పడుకున్నానన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి కాస్త సుఖం కోసం దేహాన్ని ఎంత కష్టపెడుతున్నారు చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే అమెరికా వెళ్తే సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి, బాగా సుఖపడొచ్చు అనుకుంటారు. పాపం ఇండియాలో ఉంటే పని మనిషి దొరుకుతుంది. ఆ ఇల్లు ఊడ్చడం, ఇల్లు ఎత్తడం, అంట్లు తోమడం, అన్ని పనులు వాళ్ళు చేసి పెడతారు. అమెరికా కుర్రోడు అని చెప్పి కోట్లు కట్నం ఇచ్చి చేస్తారు. కోట్ల కట్నం ఇచ్చి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసే పని ఏంటంటే ఇల్లు ఊడ్చుకోవడం, తర్వాత ఒత్తుకోవడం, ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం, ఆ బాత్రూమ్లు టాయిలెట్లు కూడా కడగడం, వంట అంతా వండుకోవడం, బజార్లోకి వెళ్ళి అన్ని వాళ్ళే తెచ్చుకోవడం. మరి ఇదేం సుఖమో నాకు అర్థం కాలేదు. ఎగబడతారు ఇటు యుఎస్ఏ అని. ఏదైతే ఇక్కడున్నా కష్టపడుతున్నారు, అక్కడికి వెళ్ళినా కష్టపడుతున్నారు.
మరి అలా దీన్ని సుఖపెట్టడం కోసం మళ్ళా దాన్నే కష్టపెడుతున్నారు. అందుకే వశిష్ఠుల వారు అన్నారు, సుఖం గోరంతవుతే కష్టాలు కొన్నంత. కష్టం అంటే ఏదో రోగం వచ్చి సమస్యలు వచ్చి పడే కష్టాలు కాదు. రోజువారీ పనులు చేసుకున్నా కూడా ఎంతో కష్టపడవలసిందే. అది కష్టం కాదేటి. మరి పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళని పెంచడం ఎంత కష్టం. పెంచి వాళ్ళని ప్రయోజకులు చేయాలి కాబట్టి వాళ్ళని చదివించడం, స్కూల్స్లో దింపడం, ఇవన్నీ మిషన్ల పనిచేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంత కష్టపడితే కొద్దిపాటి సుఖం పొందగలుగుతారు. ఎంతసేపు దేహం నేననుకుంటూ దేహాన్ని సుఖపెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత తెలివి తక్కువతనం అండి. ఇంత కష్టపడి, జీవితమంతా కష్టపడి, ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడి, ఇన్ని పాటలు పడుతూ ఉంటే చివరికి ఇంత సుఖపెట్టిన ఆ దేహం నువ్వా అంటే అసలు ఆ దేహం నువ్వు కానే కాదు. ఇది పత్రి గారి ద్వారా తెలుసుకున్న నేను చాలా ఆశ్చర్యపోయానండి. అరే నీ పాటలు పాడ్డానే దీనికోసమే కదా. దీన్ని సుఖపెట్టడం ఒకటి, మళ్ళా దీనికి పేరు ఒకటి రావాలి కదా. సుఖపడడానికి కావాల్సినంత డబ్బు ఉన్నా ఇంకా కష్టపడతారు. అందరికంటే గొప్పవాడు కావాలి. నేను అనుకున్న ఈ దేహం నేను కాదు అని తెలుసుకున్నాక నేను ఎన్నో ప్రశ్నలు వేసుకున్నా నాలో నేనే. ఎన్నో ప్రశ్నలు. మరి నేను ఆత్మ అయినప్పుడు, నేను దేహం కానప్పుడు 53 సంవత్సరాలు పోలే చదువుకి దానికి ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు తీసేయండి. అప్పుడైనా కష్టపడాలి కదా. ఇంత డబ్బు సంపాదించేనే ఒక రకంగా కోట్ల మీదే సంపాదించాను. కోట్లు అంటే ఇప్పుడు వేసుకున్న కోటు కాదు.
డబ్బు ఏమైనా నాకు ఉపయోగపడతాయా? నాకు అంటే ఆత్మకి అనే ప్రశ్న వేసుకున్నాం. మీరు కూడా వేసుకోవాలి ఇది. ఇటువంటి ప్రశ్నలు ఊరికే వినేసి వదిలేయడం కాదు. పత్రి గారే చెప్పక్కల, నేనే చెప్పక్కల. మీకు మీరు అంతర్మదనం చేసుకోవాలి. మీ వివేకాన్ని ఉపయోగించుకోవాలి. ఆలోచిస్తే ఈ కోట్లలో ఒక్క రూపాయి కూడా, రూపాయి అంటే ఈ పైసా కూడా ఆత్మైన నాకు ఏమీ ఉపయోగపడదు అన్నది అర్థమైంది. అప్పుడు ఇంకా ఆలోచించా. అలాగైతే ఇంతకాలం నేను పడిన కష్టమంతా వృధాయేనా అని ఆలోచిస్తే వృధా అని అర్థమైంది. అప్పుడు అరే, ఎంత నష్టపోయాను, ఎంత జీవితాన్ని వృధా చేసుకున్నాను, ఏదేదో సాధించాను అనుకున్నాను, ఏదేదో సంపాదించాను అనుకున్నాను. కానీ అన్నీ వృధా. దేహం కోసమే కాదండి, పిల్లల కోసం కూడా. ఏదో పుడతారు ప్రతి ఒక్కరికి, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు. నా పిల్లలు నా పిల్లలు అనుకుంటూ వాళ్ళ కోసం కూడా కష్టపడతాం. తీరా చూసి జ్ఞానం పొందాక నీ జీవితాన్ని త్యాగం చేసి పిల్లల కోసం కష్టపడ్డావే, ఓలే ఆ పిల్లలు ఏమైనా నిజంగా నీ పిల్లలా అని మళ్ళా ప్రశ్న వేసుకుంటే దానికి ఆన్సర్ వాళ్ళు నీలా భూమి మీదకి వచ్చినటువంటి ఆత్మలే కానీ నువ్వు కన్న దేహం కాదు అన్నది అర్థమైంది. వాళ్ళు ఏదో లోకం నుంచి వచ్చారు, నువ్వేదో లోకం నుంచి వచ్చావు. మళ్ళా వాళ్ళు ఏదో లోకానికి పోతారు, నువ్వేదో లోకానికి పోతావు. శరీరం వదిలిన తర్వాత వాళ్ళకి నీకు సంబంధం ఉండదు. ఇది అర్థమైన తర్వాత మరి మా పిల్లల్ని జాయింట్గా ఉన్న ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ నుంచి వాళ్ళని బయటికి పంపేయడం జరిగింది. మీ పాటలు మీరు పడండి. నా పిల్లలుగా పుట్టి నాకున్న ఆస్తిలో హక్కు సంపాదించుకున్నారు కాబట్టి
అది వాళ్ళకే చెందుతుంది కాబట్టి వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేసి నా తదనంతర హక్కు కూడా వాళ్ళదే కాబట్టి నా తదనంతరం వాళ్ళకి చెందేటట్టు వ్రాసి బయటికి పంపేశాను. అంటే ఎక్కడ దేహము, దేహ బంధాలు వదిలించుకున్నాను. కనీసం ఇక్కడి నుంచైనా నా గురించి, అంటే ఆత్మ గురించి కష్టపడాలి, ఆత్మకు లాభం కలిగించే పనులు చేయాలి, ఆత్మోన్నతికి పాటుపడాలి అని నిర్ణయించుకుని వ్యాపారాలన్నీ మానేసి నాకేయో పదవులు ఉంటే అయ్యి వదిలేసి పూర్తిగా ఆత్మకు లాభం కలిగించే పనుల మీదే దృష్టి పెట్టా. మరి ఆత్మైన నేను లాభం పొందాలంటే ఏం చేయాలి అంటే పత్రి గారు స్పష్టంగా చెప్పారు. నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి. నీకు లాభించేది జ్ఞానము. నువ్వు శరీరం వదిలిన తర్వాత నీ శరీరాన్ని నీ కుటుంబ సభ్యులే బూడిద చేసిన తర్వాత ఉండేది ఆత్మే, ఉండేది నువ్వే. ఆత్మైన నువ్వు పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నతమైన లోకాలు, భూమి మీద ప్యాలెస్ లాంటి బిల్డింగ్లోకి వెళ్ళాలని ఎలా అనుకుంటారో పైకి వెళ్ళినటువంటి ఆత్మలు ఏవైనా సరే ఉన్నతమైనటువంటి లోకాలు చేరుకోవాలనే అక్కడ తపన పడతారు. అది అర్థం చేసుకున్నాను. ఇటువంటి లోకాలు ప్రాప్తించాలి అంటే, అలాంటి జీవితం అక్కడ లభించాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి అన్నది అర్థమే. భూమి మీద ధనం సంపాదిస్తే ఎంత గొప్పవాడో శరీరం వదిలిన తర్వాత పైకి వెళ్ళినటువంటి వాడు జ్ఞానం సంపాదిస్తే వాడు అంత గొప్పవాడు. ఇది అర్థం చేసుకున్నా. రాత్రి పగలు ఆ జ్ఞాన సంపాదనకే జీవితాన్ని వినియోగిస్తున్నాను. పత్తిరి గారిలాగే ఆయనే ఆదర్శం నాకు. ఖాళీ దొరికితే ఏదో పని చేసేవాడు ఆయన. క్లాసులకి వెళ్ళేవాడు, అందరినీ ఎవరెవరు ఏం పనులు చేయాలో అన్ని పురమాయించేవాడు. ఖాళీ దొరికితే జ్ఞాన జగత్ అని, స్పిరిచువల్ ఇండియా అని ఇలా పుస్తకాలు అయ్యి కరెక్షన్ చేసేవాడు. ఆయన పుస్తకాలు రాసేవాడు.
చాలా కాన్సెప్ట్లు రికార్డింగ్ చేసి వీడియోల కింద రిలీజ్ చేసి అందించేవాడు మనందరికీ. అవన్నీ వినడం వల్లే కదా ఈ స్థాయికి వచ్చాం, ఆ పుస్తకాల వల్లే. అదే పని నేను కూడా చేస్తున్నాను. నిన్న నేను పూణే నుంచి భీమవరం వచ్చాను. పొద్దున్న 10 గంటలకు ఎక్కాను అక్కడ. ఎక్కిన తర్వాత ఈ మధ్య నేను సెకండ్ ఏసీ తీసుకుంటున్నా. ఎంచేతంటే నేను పుస్తకాలు కరెక్ట్ చేయడానికి సెకండ్ ఏసీ చాలా కన్వీనియంట్గా ఉంది. జనం తక్కువ ఉంటారు, మధ్యలో సీటు ఉండదు కాబట్టి మధ్యలో ఎవడో మనల్ని లేపడం, హాయిగా కూర్చుని మన పని మనం చేసుకోవచ్చు. అంచేత మేడం పుస్తకం ఒకటి కరెక్షన్ చేశాను నేను. రేపు 1వ తారీఖు రాబోతుంది ఆ పుస్తకం. అది అయిపోయిన తర్వాత రాత్రి సాయంత్రం 6 ఆ ప్రాంతంలో అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను వ్రాసినటువంటి ఇంకో పుస్తకం ఏమిటంటే అది ఉపమాన జ్ఞాన సందేశాలు. చాలా అద్భుతంగా ఉంది ఆ పుస్తకం. నిజంగా ప్రతి ఉపమానం క్లాసులు చెప్పే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. రాత్రి 11, 11:30 దాకా కరెక్ట్ చేశాను. పడుకున్నాను. కానీ 3కే మెలకు వచ్చేసింది. ఏం చేయను, మళ్ళా పడుకుని దొరడం ఎందుకు. అది కొంత బ్యాలెన్స్ మిగిలిపోయినాయి, కొన్ని పేజీలు. ఇంకా కూర్చుని అది కూడా కరెక్ట్ చేశాను. సెకండ్ ఏసీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనమున్న బెర్త్ దగ్గర ఒక చిన్న లైట్ ఇస్తాడు ఆడు. అది ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. 9 దాటాక పైన లైట్ అయితే ఆపేయమంటారు అందరూ. థర్డ్ ఏసీలో కానీ అక్కడ ఇంకో లైట్ ఉండదు మనకి, ఇంకా పని చేయడానికి లేదు. ఇంచుమించు విజయవాడ వచ్చిన దగ్గర నుంచి భీమవరం వచ్చేదాకా మొత్తం మీద ఆ పుస్తకం పూర్తి చేశాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆత్మైన నేను నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి, ఆత్మ లాభం కోసం ఏదో ఒక పని చెయ్యాలి అన్నదే నా ఉద్దేశము, ఆశయం. మీరు చేసింది ఏది వృధా కాదు. ఎందుకు మీకు వచ్చిన ఈ అవకాశాన్ని వ్యర్థం చేస్తారు? పత్రి గారు చెప్పిన ప్రతి మాట గుర్తుండిపోవడం వల్ల అయ్యే మీకు నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకు వ్యర్థమైన సంభాషణలు అంటారు, టైం అంతా ఎందుకు వేస్ట్ చేస్తా ఉంటారు. టీవీలో చూడడం, సెల్లులో కాలక్షేపం ప్రోగ్రామ్స్ అన్ని చూడడం, ఆ యూట్యూబ్ ఇవన్నీను.
వీటి వల్ల నీకంతా ఇవ్వబడిన సమయం అంతా వృధా చేసుకున్నట్టేగా. దాని బదులు ఆత్మకు లాభం కలిగించే పనులు నువ్వు చేస్తే, జ్ఞానం పెంచుకునే పనులు నువ్వు చేస్తే నీ జ్ఞానం పెరుగుతుంది. ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏ సర్దాలు తీర్చుకుంటున్నారో, ఏ కోరికలు తీర్చుకుంటున్నారో, ఏవి ఎంజాయ్ చేస్తున్నారో, ఇంతకు ముందు జన్మల్లో లేవా? ఏమీ అప్పుడు అనుభవించలేదా? అంటే ఖచ్చితంగా అనుభవించారు. అనుభవించకపోవడం కాదు, శుభ్రంగా అనిపించారు. ఇంతకు ముందు జన్మలో అన్నీ ఉన్నాయి. భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, సంపాదన ఉంది, సుఖాలు ఉన్నాయి. ఒక్కో జన్మలో కష్టాలు ఉన్నాయి, ఒక్కో జన్మలో భోగాలు ఉన్నాయి. ఇవన్నీ అనుభవించారు. ఇన్ని జన్మలు అనుభవించినా ఇంకా తృప్తి తీరలేదా? ఒకసారి ఆలోచించుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందులో ఈ జూమ్లోకి వచ్చిన వాళ్ళు 350 నుంచి 60 జన్మలు దాటే ఉన్నారు మీరు. ఇంకా మీలో కొంతమంది ఇంతకన్నా ఎక్కువే ఉంటారు. ఇంకా ఎందుకు ఈ మమకారాలు? ఒకటే గుర్తెట్టుకోండి. అందరినీ వదిలేయమంటారా? అన్నీ వదిలేయమంటారా? ఏ బాధ్యతలు చూసుకోవద్దంటారా? అన్నీ చూసుకోండి. అదేమి పత్రి గారు వద్దనరు, నేను వద్దను. అవి మీకు చెప్పక్కలా, అన్నీ చూసుకోండి అని. కాస్త ఖాళీ సమయాన్ని మీకు, అంటే ఆత్మకి కేటాయించుకోండి. ఆత్మ లాభం కోసం కష్టపడండి, కృషి చెయ్యండి. ఖాళీ సమయాన్ని, వృధా చేసే సమయాన్ని, ఈ 2 పాయింట్లు నోట్ చేసుకోండి. నేనేమి ఏది చెయ్యొద్దు అంటంలా. పిల్లల బాధ్యత తీర్చుకోవాలి, భార్య భార్య డ్యూటీ చేయాలి, భర్త భర్త డ్యూటీ చేయాలి. చేస్తూ ఖాళీ సమయాన్ని వృధాగా గడిపే సమయాన్ని ఆత్మకు కేటాయించండి. అదే నేను చెప్పేది. అదే నేను నేర్చుకున్నాను, అదే ఆచరిస్తున్నాను 23 సంవత్సరాల నుంచి. నేను ఎంత వరకు చేయగలను, ఎన్ని చేయగలను, ఎన్ని రకాలుగా చేయగలను, అన్నీ చేస్తూనే ఉన్నాను. నాతో పాటు మీ అందరూ ఆత్మలే కాబట్టి, మీరు జ్ఞానం సంపాదించుకోవాలి కాబట్టి, పైకి వెళ్ళిన తర్వాత మీరు లాభం పొందాలి కాబట్టి,
ఉన్నత లోకాలు చేరుకోవాలి కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీ ఆత్మ బాధ్యత గుర్తు చేస్తున్నాను. ఇక్కడ రెండు బాధ్యతలు ఉన్నాయండి. దేహ బాధ్యత, ఆత్మ బాధ్యత. పత్రి గారు బ్యాలెన్స్ చేయమన్నారు. దేహ బాధ్యత ఏంటి? సంసారాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సంపాదించుకోవాలి. స్త్రీలు అయితే భర్తను చూసుకోవాలి, పురుషుడు అయితే భార్యను చూసుకోవాలి, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని చూసుకోవాలి. ఇవన్నీ దేహ బాధ్యతలు. ఆత్మ బాధ్యత ఏమిటి అంటే జ్ఞానం సంపాదించుకోవాలి. ఒకటే మీరు గుర్తెట్టుకోండి, జ్ఞానము అంటే మన కంటికి కనిపించని వాటి గురించి తెలుసుకోవడం అండి. ఈ ఈ పదం కొంచెం పెద్ద అక్షరాలు పెట్టుకుని రాసుకోండి. ఏదో అనుకుంటున్నారు జ్ఞానం జ్ఞానం అంటే. కంటికి కనిపించని వాటి గురించి మీరు ఎంత తెలుసుకుంటే మీరు అంత జ్ఞానులు. అందుకే పత్రి గారు మరణించిన తర్వాత జరిగేది ఎవరికీ తెలియదు కాబట్టి దాని గురించి తెలుసుకోండి అంటారు. అందుకే ఇప్పుడు నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఆ చనిపోయిన తర్వాత ఆత్మ ఉన్నత లోకాలకు మీరు చేర్చగలిగితే మీ బాధ్యత మీరు నెరవేర్చుకున్నట్టే భూమి మీద. అదే ఆత్మ బాధ్యత. ధన సంపాదనకి ఎంత సంపాదించినా మీరు తృప్తి పడరు. అలాగే ఆత్మైన మీరు జ్ఞాన సంపాదనకి తృప్తి లేకుండా కష్టపడాలి. నేను ఎన్నో రాష్ట్రాలు కూడా తిరుగుతున్నాను, గమనించాను. జ్ఞానకాంక్ష ఉన్నవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, అసలు లేకుండా లేరు. అందరికీ కాకపోయినా వాళ్ళకి జ్ఞానాన్ని మనం అందించగలిగితే ఇంకంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. అందుకే తిరుగుతున్నా. ఈ వయసులో పత్రి గారు కూడా ఇద్దరు ఉండేవారు ఎప్పుడు. ఎవరు లేకుండా ఆయన వెళ్ళేవారు కాదు. అయినా సరే నేను లెక్క పెట్టకుండా వెళ్తున్నాను. మొన్న నేను ధారవాడ వెళ్ళినప్పుడు సాయిలీల అంది. ఏమందంటే, ఏమంటే మీరు ఏదో లెక్క లేకుండా తిరుగుతున్నారు, మీకు తెలియట్లేదేమో, మాకు తెలుస్తుంది.
మీరు తోలుతున్నారు. అందుకే మీకు కూడా ఉందామంటే మీరు వద్దు వద్దు అంటారు అని సాయిలీల అంది. ఏదోని భూమి మీద ఉన్నంత కాలం 10 మందికి జ్ఞానం అందివ్వాలి. పత్రి గారు మరణిస్తాను అని తెలిసినా కూడా లేలడక్కెళ్ళారు. కర్తాళ్ళు మన వాళ్ళంతా ట్రస్టీలంతా కూడా వద్దన్నారు. ఈ టైంలో అక్కడికేం వెళ్తారని. ఢిల్లీ వెళ్తే వాళ్ళు చెప్పారు, అన్ని చోట్ల చెప్పారు. అయినా సరే లక్ష్యలే. ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే పోలీ వెనక్కి వచ్చేయచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు. నాకు ఫ్లైట్ కావాలి, హెలికాప్టర్, నేను దాంట్లో వెళ్తాను. ఎంత పట్టుదల ఒకసారి చూడండి. అనుకోకుండా 2 టికెట్లు ఏదో ఫ్లైట్లో దొరికినాయి. వెళ్ళి మరి ఢిల్లీలో సిక్ అవుతే ఒక 2 రోజులు 3 రోజులు ఆగారు అక్కడ. తర్వాత ఇండియాకి వచ్చారు. వచ్చిన తర్వాత పెద్ద ఎక్కువ ఉన్నది లేదు. అది నేను చూస్తున్నాను నేను. అరే ఈయన అలాంటి స్టేజ్లో కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎంత కష్టపడ్డారు. మనం పడుకుంటే అలాగా. అంత కష్టపడమని మిమ్మల్ని ఏమన్నా కానీ, అన్నీ వదిలేయమని అన్న కానీ, పత్రి గారు చెప్పినట్టుగా 50-50 అన్న కానీ, కనీసం 75% దేహానికి చూసుకోండి, 25% మీకు అంటే ఆత్మకి కేటాయించుకోండి. మీరు పైకి వెళ్ళాక తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పే మాట. ఇంచేత పగటి జీవితంలో జ్ఞానం పూర్తిగా పొందినవాడు అని చెప్పుకున్నాం. ఆ జ్ఞానం పొందినవాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, అలాగే జ్ఞానం పొందకుండా అజ్ఞానంలో ఉంటూ రాత్రి జీవితంలో ఉన్నవాడి ప్రవర్తన ఎలా ఉంటుంది, అది రేపు తెలుసుకుందాం.